నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తల్ని చూద్దాం. సాక్షి పేపర్‌లో ప్రధానంగా నిన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అసెంబ్లీలో చైర్‌లో కూర్చొని ఒక ప్రకటన చేశారు. వైఎస్ఆర్‌సీపీ సభ్యులు దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు. మీరెవరైనా చూశారా దొంగలని అడిగాడు. అసెంబ్లీ సాక్షిగా కొంతమంది అసెంబ్లీ స్పీకర్ అంటే పెద్దన్న, మొత్తం అసెంబ్లీకి బాసు స్పీకర్. ఆయనకు పార్టీలతో సంబంధం ఉండదు. దాంట్లో ఉన్న ప్రతి సభ్యుడి హక్కులను కాపాడాలి, ప్రతి సభ్యుడిని కంట్రోల్ చేసే బాధ్యత ఆయన పైన ఉంటుంది. అట్లాంటి అసెంబ్లీ స్పీకర్ కూడా మమ్మల్ని దొంగలు ఎట్లా అంటాడు, మేము ఎట్లా దొంగలం అవుతాం అని చెప్పి వైఎస్ఆర్‌సీపీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. బహుజన ఎమ్మెల్యేలు దొంగల, వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ బహుజన ఎమ్మెల్యేలను దొంగలని స్పీకర్ సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వైఎస్ఆర్‌సీపీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ తెలిపారు. అయినా స్పీకర్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి శాసనసభలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో దొంగలంటే ముఖ్యమంత్రికి వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినోళ్ళు, వైస్రాయ్ హోటల్లో క్యాంపులు పెట్టినోళ్ళు, స్పీకర్ను అడ్డు పెట్టుకొని పార్టీ పక్ష నేతను పోటు పొడిచిన వాళ్ళు, జయప్రదంగా పార్టీ నిధిని కైవసం చేసుకున్న వాళ్ళు. ఈ విషయాన్ని స్పీకర్ గమనించాలి. మేమేమి గోడలు దూకి అర్ధరాత్రుల్లో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టడం లేదు. మా నియోజకవర్గాల సమస్యలను ప్రశ్నల రూపంలో సభ ముందుకు తీసుకొచ్చేందుకే అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకు హాలు బయట అందరి సమక్షంలోనే రిజిస్టర్లో సంతకాలు పెట్టాం. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించడం కోసం, వాటిపై చర్చ జరిగేలా చూడటం కోసం ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం. అయినా మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా మీరు గుర్తించడం లేదు. అందుకే మా హక్కుల కోసం కోర్టును ఆశ్రయించే న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం. అయినా ప్రజల పట్ల మా బాధ్యతను ఏనాడు మర్చిపోలేదు. దొరల్లా బాహాటంగా సభ వద్దకు వస్తున్నాం, రాతపూర్వకంగా ప్రశ్నలు సంధిస్తున్నాం. నిజం చెప్పాలంటే సభలో ఉండి కూడా కూటమి ఎమ్మెల్యే చాలామంది నోరెత్తడం లేదు. గత అసెంబ్లీలో అప్పటి విపక్ష నేత చంద్రబాబు 2.5 ఏళ్ళు సభకు హాజరుకాలేదు, రిజిస్టర్లో సంతకం కూడా చేయలేదు. అయినా అన్ని సదుపాయాలు పొందిన ఆయన్నే ఏమనాలి? మమ్మల్ని దొంగలు అన్న స్పీకరు ఆయన ఏమంటారు? ఏది ఏమైనా స్పీకర్ పదవిని మేము గౌరవిస్తాం, స్పీకర్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తాటిపత్రి చంద్రశేఖరు స్పష్టం చేసిండు. వైఎస్ఆర్‌సీపీ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల పేర్లను కూడా ప్రస్తావించారట స్పీకర్ గారు. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టి రిజిస్టర్లో పోతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరెవరైనా చూశారా అని కూడా ఆయన సభ సాక్షినే అడిగాడు. లేదు మేము చూడలేదంటే స్పీకర్ గారు ఆ మాట మాట్లాడినందుకు వైఎస్ఆర్‌సీపీలో ఉన్న కొంతమంది బహుజన ఎమ్మెల్యేల గురించి మాట్లాడిండు. బహుజన ఎమ్మెల్యేలు అంటే అంత సులకన? బహుజన ఎమ్మెల్యేలు అంటే దొంగలు ఎట్లయితారు? స్పీకర్ గారి వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒకవేళ నిజంగానే దొంగలు అనాలంటే వైస్రాయ్ హోటల్ కథ ఇంకేదో చాలా చెప్పిండు. ఏది ప్రజాస్వామ్యంలో దొంగలంటే ముఖ్యమంత్రికి ఎన్నుపోటు పొడిచి గద్దెనెక్కినోళ్ళు, వైస్రాయ్ హోటల్లో క్యాంపులు పెట్టినోళ్ళు, స్పీకర్ని అడ్డం పెట్టుకొని పార్టీ పక్ష నేతను పోటు పొడిచిన వాళ్ళు, వెన్నుపోటు జయప్రదంగా పార్టీ నిధిని కైవసం చేసుకున్న వాళ్ళని ఏమనాలి? వాళ్ళని అంటే గింటే వాళ్ళని అనాల్సి వస్తుంది దొంగలని. మమ్మల్ని ఎట్లా అంటారు? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నాడు. దాంతోపాటు గడిచిన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు శపథం చేసి నేను అసెంబ్లీలో అడుగు పెట్టాను, 2.5 ఏళ్ళు రాలేదు. ఆ రోజు ఆయన సంతకం పెట్టలేదు, నియోజకవర్గ ప్రజల గురించి అడగలేదు. 2.5 సంవత్సరాలు సంతకం పెట్టకుండా కూడా ఎమ్మెల్యేగా క్లెయిమ్ చేసుకుంటూ అన్ని వసతులు సదుపాయాలు అనుభవించిండు. మరి ఏమనాలి చంద్రబాబు నాయుడు గారిని అని కూడా సూటిగా ప్రశ్నించిండు. సరే ఏది ఏమైనా బహుజన ఎమ్మెల్యేలను దొంగలు ఎట్లా అంటారని అయితే ఆయన ప్రశ్నించిన పరిస్థితి. మరి ఏం చెప్తారో చూడాలి. స్పీకర్ గారు అయితే కాస్త చైర్లో ఉండే చెప్పిండు. మరి ఎందుకు చైర్లో ఉండి అనాల్సి వచ్చిందో తెలియదు, కానీ సరే ఆయన విచక్షణాధికారం అనుకోండి, కానీ ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నామని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. మా అధికారాల్లోనే జోక్యం చేసుకుంటారా? సిటీ ఏర్పాటుపై పిటిషన్. బోగస్ ఓట్ల తొలగింపు వ్యవహారం మా పరిధిలోనిది, దానిపై మాకు చెప్పకుండా మీరు ఎలా సిట్ వేస్తారు? దీన్ని మేము ఎంతమాత్రం తేలిగ్గా తీసుకోలేని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన కేంద్ర ఎన్నికల సంఘం సిట్ ఏర్పాటు జీవోను ఉపసంహరించుకున్నాం. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం దీంతో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదన్న ధర్మాసనం. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపు అభ్యర్థనతో అసలైన ఓట్ల తొలగింపు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు
చేయడం వెనక నిజానిజాలను తేల్చే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమను సంప్రదించకుండా సిట్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామంది. సిట్ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో ఇచ్చారు అని, ఇలా చేయడం తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవడమేనని కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ హైకోర్టుకి వివరించారు. ఈ వ్యవహారాన్ని తాము ఎంతమాత్రం తేలిగ్గా తీసుకునేది లేదన్నారు. తమ అధికార పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నా చూస్తూ ఊరుకుంటే రేపు ప్రతి రాష్ట్రం ఇలాగే వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చి వివరణ కోరాం అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీరును అభిశంసించాలని ఆయన కోర్టును కోరారు. సిట్ని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం మరో జీవో ఇచ్చిందని, ఆ జీవోలో ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని తెలిపారు. బేషరతుగా జీవోను ఉపసంహరించుకోకుండా ఎన్నికల సంఘం చట్ట నిబంధనలకు లోబడి తాము చర్యలు తీసుకుంటామని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తమ పరిధిలో జోక్యం చేసుకుంటామన్న సందేశాన్ని ఇచ్చినట్టు అయిందన్నారు. ఇది ఒక సిట్ ఏర్పాటు చేశారు స్టేట్ గవర్నమెంట్. బాపట్ల నియోజకవర్గంలో బోగస్ ఓట్ల తొలగింపులో అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పి, ఓట్ల తొలగింపైనా ఓట్ల చేరికైనా, ఓట్లు ఒకవేళ మనం చేరాలన్నా తొలగించాలన్నా ఓటర్ లిస్టులో సవరణ చేయాలన్నా ఏ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అది కేవలం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన విస్తృతమైన అధికారాలు, ఒక అటానమస్ బాడీ కేంద్ర ఎన్నికల సంఘం, దాంట్లో దూరారట రాష్ట్ర ప్రభుత్వం. కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం దాంట్లో దూరి ఆ ఓట్లు బోగస్ అయింది, ఎందుకు తొలగించారు, దాంట్లో ఉన్న అక్రమాలు ఏందని తెలవటానికి సిట్ వేశారు. ఈ సిట్ ఏంది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమా మామూలు ఇన్వెస్టిగేషన్ టీమా పక్కన పెడితే, ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక ఓటు తొలగించినా ఒక ఓటు చేర్చినా దాంట్లో ఏ అక్రమం జరిగిందో అది ఎన్నికల సంఘం బాధ్యత వహించాలి. ఎన్నికల సంఘమే దాంట్లో ఎంక్వైరీ చేసుకోవాలి. ఎన్నికల సంఘం విధుల్లోకి వీళ్ళిదూరి సిట్టులేసి అదేమన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తొక్కీసలాట ఘటన, అదేమన్నా లేకపోతే కల్తీ నెయ్యి ఉంది లేని నెయ్యిని కల్తీ నెయ్యి జరిగింది, ఆవు కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది, అవశేషాలు కలిసినాయి అని అడగోలు చెప్పినట్టుంటుందా? అది ఒక అటానమస్ బాడీ అనేది వాళ్ళు చెప్తున్నారు. అనేక విషయాల్లో ఇలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తానని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ ఇష్యూ పైన పడితే ఆ ఇష్యూ పైన ఎవరిని పడితే వాళ్ళని పిలవటం, కేసులు పెట్టడం, వాంగ్మూలాలు తీసుకోవటం, అక్రమ కేసులు బనాయించడం. ఇక దాంట్లో కోర్టు కూడా హైకోర్టు 2-3 సార్లు మొట్టికాయలు వేసే పరిస్థితి వచ్చింది. ఏం కేసులు పెడుతున్నారు, అసలు మీరు పెట్టే కేసులు ఏంది, ఆడ జరిగిన అఫెన్స్ ఏంది, 311 సెక్షన్లు ఏంది, వ్యవస్థీకృత నేరాలేంది, వాళ్ళు చేసిన సోషల్ మీడియా పోస్టులు ఏంది అని కూడా చాలా ఘాటుగానే స్పందించింది. అక్రమమైన కేసులు పెడుతున్నారని ఇండైరెక్ట్గా హైకోర్టు కూడా చెప్పింది. అయినా అక్కడితో ఆకుండా ఎన్నికల సంఘం దాంట్లో కూడా దూరారట. ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. సీరియస్ అయ్యి కోర్టులో ఇస్తే కోర్టులో అఫిడవిట్ వేసిందట. ఎట్లా మా విధులలో ఇన్వాల్వ్ అవుతారు, మీకు ఏం హక్కు ఉంది అని చెప్పి చీఫ్ సెక్రటరీకి ఆ సిట్ జీవో పైన ఇచ్చినందుకు చీఫ్ సెక్రటరీ నోటీసులు ఇచ్చారట. నోటీసులు ఎవరైనా ఇవ్వాలని ఈ హైకోర్టులో వాదన జరిగేటప్పుడు లేదు ఆ జీవోను మళ్ళీ వెనక్కి తీసుకున్నాం మేమని మళ్ళీ స్టేట్ గవర్నమెంటే బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పింది. కానీ బేషరతుగా చెప్పలే, దాంట్లో చిన్న మెలక పెట్టింది. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా జీవో లేదు కాబట్టి రద్దు చేస్తున్నాం, మళ్ళీ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా మేము మళ్ళీ ఒక జీవోనో లేకపోతే సిట్ని వేస్తామంట. ఆ సిట్ వేయాల్సింది ఎవరు? ఆ సిట్ వేయాల్సిన ఆ హక్కు కేవలం ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల సంఘానికి ఉన్న ఇండిపెండెన్స్ ఏంది, దానికి ఉన్న అటానమస్ ఏంది, రాజ్యాంగ ప్రతిపత్తి ఏంది, ఇక ఇట్లా వేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తాయి, కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, అన్ని రాష్ట్రాలు వేస్తాయి. ఇక వాళ్ళు ఎన్నికలు ఎట్లా సాఫీగా నిర్వహిస్తారు? అంటే ఒక రకంగా బెదిరించే ధోరణి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే, మీరు చేసిన తప్పులపైన మేము సిట్లు వేస్తాం, తప్పు జరిగింది అని ప్రధాన్ని లేవనెత్తే చూపితే ఇక వాళ్ళు పనేట చేస్తారు అనేది వాస్తవంగా అప్పుడు ఎన్నికల సంఘం ఐడెంటిటీ ఉనికే ప్రమాదాలు పడింది. ఇది మొత్తానికైతే మా అధికారాల్లో జోక్యం చేసుకుంటే ఊకోమని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. రైట్, ఇది సాక్షికి సంబంధించి. సాగుకు నీటి గండం వచ్చిందట. బీడు వారుతున్న చివరి ఆయకట్లను పొలాలు నీరందక దెబ్బతింటున్న లక్షల ఎకరాల పంట. లక్ష్యం కంటే దాదాపు 10 లక్షల ఎకరాలు తక్కువ సాగు చేశారట. అయినా సమృద్ధిగా నీరు అందించలేకపోతున్న ప్రభుత్వం వంతుల వారీగా విధానంలో విఫలం. గోదావరి కృష్ణా డెల్టా శివార్లో సమస్యలు తీవ్రం.
అష్ట కష్టాలు పడుతున్న అన్నదాతలు సొంతంగా ఆయిల్ ఇంజన్లతో తోడుకుంటున్న వైనం. పంటను కాపాడుకునేందుకు మురుగు, కలుషిత నీటిని వినియోగం, దెబ్బతింటున్న వరి, మిరప, మొక్కజొన్న. సాగునీటి కోసం రోడ్డెక్కుతున్న రైతులు, ధర్నాలు, రాస్తారోకోలు, పంట చేలల్లో వినూత్న నిరసనలు, తమకేమి పట్టినట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ పెద్దలు. సాగుకేమీ నీటిగండం ఉంది, సాగుకు నీటిగండం ఉంది. చెరుకు రైతులు పంటలు గాలబెట్టుకునే పరిస్థితి, మిర్చి రైతులు అమ్ముకోలేని పరిస్థితి, నీళ్లు లేక పంటలు ఎండబెట్టుకునే పరిస్థితికి వచ్చింది. మురికి నీళ్ళు పెట్టుతున్నారట, అయినా కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి అట. వాళ్ళు పట్టించుకునే పరిస్థితులే లేదు. క్రీడా పోటీలు, సాంస్కృతిక పోటీలు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు, స్కిట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో స్కిట్లు చేయించి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని పక్క నవ్వుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో పంటల్ని, తమ పండించిన పంటల్ని వాళ్ళే కాలబెట్టుకునే పరిస్థితులు, రైతులు ఏడ్చుకుంటూ కంటనీరు పెడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పక్క నవ్వుకుంటూ స్కిట్లు చేపిస్తున్నారు ఎమ్మెల్యేలతో. జోకుల కిట్లు, కామెడీ కిట్లు చేపిస్తున్నారు. ఈ కామెడీ స్కిట్లు మీరు చేస్తుంటే ఇక్కడ రైతులు అన్నమో రామచంద్రాన్ని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ సాగునీళ్ళు లేవు, కరెంటు సమయానికి రాదు. సరే, ఇవన్నీ అయిన తర్వాత పండిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్ లేదు, ధర. ఇవన్నీ చేయలేకనే మొన్న ఒక అనకాపల్లి దగ్గర ఒక రైతు 20 ఎకరాల చెరుకు తోటని ఆయనే నిప్పు పెట్టి స్వయంగా కాలబెట్టుకుండు, ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు ఆ చెరుకును కోసి అక్కడ తీసిపోతే కోసినందుకు తీసిపోయే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రావట అమ్మితే. ఈ పరిస్థితి ఉంటే నేను విజనరీ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు అంటాడు, పవన్ కళ్యాణ్ గారు నేను అసలు మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఏం మార్పు? కామెడీ స్కిట్లు వేయించి నవ్వుకునే మార్పా? ఏం విజనరీ? దేనికి ఉపయోగపడే విజనరీ మీరు చేసే విజనరీ? చెరుకు తోటలని రైతులే గాలబెట్టుకునే పరిస్థితి. మిర్చికి గిట్టుబాటు ధర లేదని రైతులు గగ్గోలు పెడతాంటే పట్టించుకోని పరిస్థితి అనేది ఇవాళ రైతులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా రైతాంగం గురించి, రైతు సమస్యల గురించి మాట్లాడాలి, కూర్చోవాలి, చర్చించాలి. అసలు దాన్ని బట్టలు నా విజన్ అంతా పెట్టుబడి తేయటం, పెట్టుబడిదారులను బాగు చేయటం, పెత్తందారులను బాగు చేయటం, పారిశ్రామికవేత్తలని బాగు చేయటం, వాళ్ళ కోసమే నేను అధికారంలోకి వచ్చింది అనే విధంగా ఉంది తప్ప ప్రజల గురించి, ప్రజల బాధల గురించి, రైతు సమస్యల గురించి చర్చించిన దాఖలాలు లేవు. ఆడ పోయి ఈ స్కిట్టులు చెప్పిపోతే ఇక్కడ కూర్చొని నలుగురు డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి అధికారులను కూర్చోబెట్టుకొని ఏం చేద్దాం మనం, ఏంది సాగునీళ్ళకు సంబంధించి ఇంకేమన్నా ఆల్టర్నేట్ ఉందా, ఏమన్నా చిన్న చిన్న కుంటలో, చెరువులు అవి ఉంటే లిఫ్ట్ చేయడానికి ఉందా, ఇట్లాంటి ఏం చర్చించవద్దు కదా. అసలు మిర్చికి సంబంధించి మనం రాసిన లెటర్ ఏంది, వాళ్ళు ఇచ్చిన మద్దతు ధర ఏంది, కేంద్రం ఏమంటుంది, చెరుకు రైతు ఎందుకు గాలబెట్టుకుండు పంటలు, ఏంది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి ఏమైనా మనం మేలు చేయడానికి ఉందా, లబ్ధి చేయడానికి ఉందా అని చర్చించొద్దా? వాళ్ళ కోసమే కదా ప్రభుత్వం ఉంది. ఇది పరిస్థితి. సాగుకి నీటి గండం వచ్చింది, రైతులకు గండం వచ్చింది పాపం. ఇగో బాబు విజనరీ ఆదాయం ఆవిరైందట. గత ఆర్థిక సంవత్సరం కన్నా చంద్రబాబు పాలనలో భారీగా తగ్గిన రెవెన్యూ రాబడి స్పష్టం చేసిన కాగు ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి బడ్జెట్ గణాంకాలు వెల్లడి. 2023-24తో పోలిస్తే రెవెన్యూ రాబడిలో 11,450 కోట్లు తగ్గుదలట 2023-24కి. ఇప్పటికీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, అమ్మకం పనుల రాబడి సైతం తిరోగమనమే. కేంద్రం నుంచి గ్రాంట్లు రాబడిలోనే భారీగా తగ్గుదల. బడ్జెట్లో చెప్పిన దానికి మించి భారీగా అప్పులు చేస్తున్న కూటమి సర్కార్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి 90,557 కోట్లు అప్పు అయిందట. ఇంత అప్పు చేసిన మూలధన వ్యయం కేవలం 13,300 కోట్లే. బడ్జెట్ అంచనాల మించి భారీగా పెరిగిన రెవెన్యూ లోటు 11,480 కోట్లు ఉందట 2023-24కి పోలిస్తే 2024-25. ఇదే అంశంపైన చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని మోసే పత్రికలు, టీవీ ఛానళ్ళు, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పరుగులు పెడుతుంది రాష్ట్రం, ఉరుకులు పెడుతుంది రాష్ట్రం, అభివృద్ధిలో ముందుంది, ఇది ఉంది, అది ఉంది, రియల్ ఎస్టేట్ పెరిగింది, భూముల ధరలు పెరిగి, మరి పెరిగితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఎందుకు తగ్గింది, అమ్మక పనులు అవి ఎందుకు తగ్గినాయి? తగ్గదు కదా. తిరోగమనలు ఎందుకు పోతున్నాయి? ఏం పెరిగింది? పరుగులు పెడుతుంది, ఉరుకులు పెడుతుంది అనేది ఏం పరుగులు పెట్టింది? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సొంత ఆస్తులు పరుగులు పెడుతున్నాయా, వృద్ధి చెందుతున్నాయా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించిన వ్యాపారాలలో పరుగులు పెడుతున్నాయా? ప్రజల ఆదాయమో రాష్ట్ర ఆదాయం పరుగులు పెడుతుందంటే రాష్ట్ర ఆదాయం లోట్లో ఉంది, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. నిన్న ఇది ఏడీఆర్ అని ఒక ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. అత్యంత సంపన్నమైన దేశంలో ఎమ్మెల్యేలలో మొట్టమొదటి 20 మంది సంపన్న ఎమ్మెల్యేలలో మన రాష్ట్రం నుంచే 7 మంది ఉన్నారు.
మన రాష్ట్రం అసెంబ్లీలు ఇప్పుడున్న అసెంబ్లీలో ఉన్న సభ్యులలో 7 ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 7లో మళ్ళీ మెజారిటీ ఒక కుటుంబమే ఉంది, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు. ఒకే కుటుంబం నుంచి సంపన్నులు 3 ఉన్నారు. ఇదే నిన్న మనం మాట్లాడుకుంది కూడా. ఎట్లా అంటే రాష్ట్రాలు అప్పుల పాలైతేనే అంటున్నారు, కానీ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు సంపన్నులు అవుతున్నారు. ఎట్లా ఇది? ఈ లాజిక్ ఏందో ప్రజలకు చెప్పండి అని. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంపన్న శ్రేణిలో ఉంటాడు, ఇప్పుడు పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం సంపన్న శ్రేణిలో ఉంటుంది. మళ్ళీ ఆయన అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అవుతారు, ఆయన క్యాబినెట్లో ఉన్న నారాయణ లాంటి వాళ్ళు సంపన్నులు అవుతారు, కానీ ప్రజలు రాష్ట్రం అప్పుల పాలైంది. మరి ఏంది ఈ మతలబ్? ఏంది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మతలబు? మరి పొద్దున్నలైతే చంద్రబాబు నాయుడు గారు నా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజాసేవ తప్ప ఏం తెలియదు అంటాడు. నాకు వేరే ఏం తెలియదు, వ్యాపారాలు లేవు, యావగేషన్స్ లేవు అంటాడు. మరి ఎక్కడి నుంచి వస్తాను ఈ డబ్బులు? ఎట్లా సంపన్నుడివై నువ్వు అంటే అది ప్రజలకి ఏదో ఆ సూత్రం చెబుతూ వాళ్ళు కూడా సంపన్నులు అవుతారు కదా. సంపన్నులు కాకపోయినా కనీసం తిండికి బట్టకి ఉండడానికి ఇంటికి అన్నా వస్తాయి కదా, చెప్పరు. ఇగో ఇది రాజకీయం. ఇవాళ అందరు నీతులే చెప్తారు, అందరూ శాఖారులే. ఇది బాబు గారికి సంబంధించిన విజనరీ ఆదాయం ఆవిరైంది, రాష్ట్రం ఆదాయం ఆవిరైంది, కానీ వాళ్ళ ఆదాయం ఆవిరి కాదు. అది ఆ విజనరీ వెనకున్న కథ. వైద్య కళాశాలలు నెలకొల్పలేమో, వాటికి భారీగా నిధులు ఖర్చు చేయాలి, మౌలిక సదుపాయాలు ఫ్యాకల్టీ సమకూర్చడంతో ఎంతో కష్టం ఉంది. శాసనమండలిలో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ చెబుతుండు. అయిపోయాయి, వైద్య కళాశాలను నెలకొల్పలేము, వాటికి చాలా ఖర్చు అయింది. మేము ఏదైనా ఉంటే ప్రైవేట్ వాళ్ళకి ఓపెన్ చేస్తూ వాళ్ళు చూసుకుంటారు, అమ్ముకుంటాం, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని మేము ఓపెన్ చేయము, నెలకొల్పం, స్థాపించం. ఎందుకు? అవి మాకేం అవసరం? ఎవడన్నా పెట్టుబడిదారులు ఉంటే వాళ్ళ కాడ వెనకంగా అంతో ఎంతో వస్తాయి, కానీ ప్రైవేటుకి ఇస్తే వస్తాయి. కానీ ప్రభుత్వం వైద్య కళాశాలని పెడితే ఏమొస్తుంది మెడికల్ కాలేజీని అని వాళ్ళు ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దాదాపు 8 ఏమో ప్రైవేట్ పరం చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నారట. అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పడానికే చూస్తుంది తప్ప ప్రభుత్వ యొక్క సంపదను సృష్టిద్దాం, ప్రజలకి ఆస్తిని సృష్టిద్దామని లేదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నేను వస్తా, సంపదను సృష్టిస్తా అన్నాడు. ఏం సంపద? ఎవరి సంపద? మీ పార్టీ నాయకుల సంపద, ప్రజల సంపద, రాష్ట్రం సంపద అంటే పార్టీ నాయకుల సంపద లెక్కనే ఉంది. ఇప్పుడు కుటుంబ సభ్యుల వ్యాపారాలకు సంబంధించిన సంపదను పెంచుకుంటున్నట్టే ఉంది తప్ప ఎక్కడా కూడా రాష్ట్రానికి కానీ ప్రజలకు మేలు జరుగుతున్నట్టు కానీ మనకి కనిపించట్లే. ఆయన క్లియర్గా చెప్పిండు, మేము వైద్య కళాశాల నెలకొల్పే పరిస్థితి లేదు, వాటికి చాలా ఖర్చు అయింది, అవసరం అయ్యి అనే పరిస్థితి వచ్చింది. బతికే పరీక్షట, వలసబాటులో 10వ తరగతి విద్యార్థులు వ్యవసాయ కూలీలుగా మారి పబ్లిక్ పరీక్షల దూరం. కరువు సీమలో తల్లికి వందనం ఇవ్వని ఎఫెక్టు, 10 పబ్లిక్ పరీక్షల్లో పెరిగిన గైర్హాజరు శాతం, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రమాదంలో పేద విద్యార్థుల భవిష్యత్తు. మంచిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో వాళ్ళకి యూనిఫామ్లు, స్కూల్ బ్యాగులు, అమ్మఒడి అని డబ్బులు, ట్యాపులు, ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్లు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెడితే వాటన్నింటిని ఎత్తేసి నేను సంస్కరణలు తెస్తా అంటాను లోకేష్ గారు. ఏం సంస్కరణ మీరు తెచ్చే సంస్కరణలు? అంటే స్కూల్లో 10వ తరగతి ఎగ్జామ్ రాయాల్సిన బాలికలు పోయి మిరపతోటలో మిరపకాయ ఏరుతారా? అదేనా సంస్కరణలు? మీ సంస్కరణల ఫలితం ఏ కాడికి వచ్చిందంటే స్కూల్లో అల్లారి ముద్దుగా చదువుకోవాల్సిన పిల్లలు చేలల్లో పనులు చేస్తున్నారు, చేనులో పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. డబ్బులు ఉన్నాడే నారాయణకి, శ్రీ చైతన్యకి, గాయత్రికో లేకపోతే భాష్యానికి పోతారు. డబ్బులు లేని వాళ్ళు తల్లికి వందనం మీదనే ఆధారపడి చదివించిన పిల్లలు తల్లికి వందనం రాలేదు కాబట్టి, అలా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు కాబట్టి బతుకు పరీక్ష అయింది. ఆ బతుకు పరీక్ష ఎక్కడంటే మిరపతోటలో, దానికి పోయారు. ఇది విజను, ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి విజను. దీనికి మళ్ళా ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల భజన అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వల్ల మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం అయింది అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి వల్ల విద్యా వ్యవస్థ సర్వనాశనం అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? సిబిఎస్ఈ సిలబస్ ఎక్కడి నుంచి వచ్చింది? బైలింగ్వల్ సబ్జెక్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఐబీ సిలబస్ ఎక్కడి నుంచి వచ్చింది? ట్యాబులు ఎట్లా ఇచ్చిండు? అమ్మఒడి ఎట్లా ఇచ్చిండు? మరి అవన్నీ లేకుండానే ఇవాళ మీరు వదిలేస్తే ఇదే మరి విధ్వంసం? అదే ఇదే నిర్వీర్యం చేసినట్టు విద్యా వ్యవస్థను? అదే ఆ నిర్వీర్యం చేయబట్టే కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఆయన ఇచ్చిన అమ్మఒడు, ఆయన ఇచ్చిన బ్యాగులు, యూనిఫామ్లు, పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియం, బైజూస్ సిలబస్, కంటెంట్, వీటి వల్ల మిరపతోటలో పని చేసుకోవాల్సిన స్థాయిలో ఉన్నోళ్ళు కూడా స్కూల్లో ఉన్నారు, ఏసీ రూమ్లో. ఇలా ఇవన్నీ లేకపోవడం వల్ల 10వ తరగతి పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు
పోయి చేనులలో పని చేసుకొని బతుకు కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఎవరు విజనరీ, ఎవరు సంస్కరణలు, ఏం సంస్కరణలు తెచ్చినట్టు ఏం విజను? ఈ విజన్ ప్రజలకు ఉపయోగపడే విజన్ కాదు, నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం విద్యా సంస్థలకు ఉపయోగపడే విజన్ లెక్కనే ఉంది తప్ప వేరే ఏం లేదు. ఇది బతికే పరీక్ష అయింది. పాపం ఆ పాప నిన్న మొన్న కూడా 2-3 వార్తలు వచ్చినాయి వీటిపైన. ఎగ్జామ్స్ రాయాల్సిన వాళ్ళు పోయి మిరపతోటలో మిరపకాయలు కోస్తున్నారు అని చెప్పి. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఈనాడు కరెక్ట్ బ్యానర్ ఐటమ్ సేమ్ ఒకటే ఉంటుంది. పంచుకు ఇది తెలంగాణ ఉన్నట్టుంది. రైట్, ఆంధ్రజ్యోతి సేమ్ ఉంటాయి. ఈనాడు ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంలో 2-3 సేమ్ ఉంటాయి. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్, ఉభయ సభల్లో తీర్మానంపై హైడ్రామా, మండలిలో వైసీపీ సహాయ నిరాకరణ, వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం. ఇదే వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం అని చెప్పి ఈనాడులో బ్యానర్ ఐటమ్. ఎస్, సంతోషం, నిలబెట్టుకోవాలి కూడా. ఎందుకంటే ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వాళ్ళ పోరాటం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో అమలు చేసిండు, ఆ క్రెడిట్ ఆయనకే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. దాని తర్వాత అనేక న్యాయస్థానాలలో, కోర్టులలో కేసులు రకరకాల ఇటు అటు తిరిగి మొత్తానికి ఆగస్టు 1, 2024 రోజు సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల సమక్షంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ పర్యవసానమే ఇలా ఈ ఎస్సీ వర్గీకరణ అమలు. దీంట్లో మొట్టమొదటి దేశంలో అమలు చేసింది ఆ కోర్టు జడ్జిమెంట్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఏపీ చేస్తుంది. ఏపీ అసెంబ్లీలో పెట్టారు. దాంట్లో 3 గ్రూపులుగా, గ్రూపు 1లో రెల్లి, దాని ఉపకులాలకి సంబంధించి 12 ఉపకులాలు ఉన్నాయి, 1%. గ్రూప్ 2లో మాదిగా, దాని ఉపకులాలకి వాళ్ళు 18 కులాలు ఏమన్నట్టుంది, దానికి 6.5%. తర్వాత మాలా, దాని ఉపకులాలకు 7.5%. వాళ్ళకి 29 కులాల దాకా ఉన్నాయి. మొత్తం 59 కులాలకు సంబంధించి 3 గ్రూపులుగా చేశారు. సరే చేశారు. దీంట్లో ఎస్సీ వర్గీకరణ పైన మాట నిలబెట్టుకున్నాం అన్నాడు. సంతోషం, అందరికీ సమాన అవకాశాలు లభించాలని. దీంట్లో ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని, మందకృష్ణ మాదిగ గారిని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పొగిడిండు. ఏమని? ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి రథసారథి మందకృష్ణ మాదిగ అయితే దాని రూపకర్త, శిల్పి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి వల్లనే ఇవాళ వర్గీకరణ అయింది అన్నాడు. వీళ్ళిద్దరి వల్ల సరే, మందకృష్ణ మాదిగ ఉద్యమం చేసిండు, 30 సంవత్సరాల నుంచి దాంట్లో ఉన్నాడు. వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు గతంలో అమలు చేసిండు, దానికి కమిటెడ్ అయ్యాడు. వీటన్నిటికంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కీలకం, దాన్ని బట్టి అయింది. ఎస్, మాట నిలబెట్టుకున్నామని ఇలా ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వర్గీకరణ పైన మాట నిలబెట్టుకున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు. అయితే ఇలా గ్రామ వాలంటీర్ల వ్యవస్థని 2,60,000 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థని, గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ వ్యవస్థను పెట్టిండు. దాంతో 5 సంవత్సరాలు వాళ్ళ సర్వీసు ప్రజలకు అందించారు. కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రంలో పరిపాలన వాళ్ళ చేతుల మీద జరిగింది. అట్లాంటి గ్రామ వాలంటీర్ వ్యవస్థ పైన చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిండు. ఏమని? నేను వస్తే 5,000 కాదు, గౌరవ వేతనం జగన్ 5,000 ఇస్తాను, నేను వస్తే 10,000 ఇస్తా, మిమ్మల్ని కాపాడుకుంటా, మిమ్మల్ని అపాయింట్ చేసుకుంటా, అట్లే ఉంచుతా, తీసేయను అన్నాడు. మరి అది కూడా మాటే కదా. మరి ఆ మాటను ఎందుకు నిలబెట్టుకోరు? అంటే కొన్ని మాటలనే నిలబెట్టుకొని కొన్ని మాటలను వదిలేస్తారా? వాళ్ళు కుటుంబాలు కాదా? వాళ్ళు ఎంప్లాయీస్ కాదా? వాళ్ళ ఉపాధి కాదా? ఉద్యోగం కాదా? చాలా చిన్న జీవితాలు వాళ్ళవి, చాలా చిన్న జీతాలు చిన్నయే, జీవితాలు చిన్నవి. వాళ్ళ ప్రజల మధ్యలో తిరుగుతూ వాళ్ళ ప్రజలకు సేవ చేస్తూ ఏదో బతుకు ఎలా తీసుకునే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తే నేను 10,000 ఇస్తా అంటే ఆశతోనూ ఓట్లేశారు, కూటమికి గెలిపించారు. గెలిపించిన తర్వాత మీరు ఏం చేశారు? మాట నిలబెట్టుకున్నారా? మాటను గాలికి వదిలేశారా? మాటను నేలపాలు చేశారా? మరి ఇక్కడ మాట నిలబెట్టుకున్నప్పుడు సరే, ఈ మాట అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బట్టి నిలబెట్టుకోవాలి, తప్పదు. కానీ నీకు నచ్చినా నచ్చకపోయినా నిలబెట్టుకోవాల్సిందే. సరే, దీంట్లో గతంలో అమలు చేసిన చరిత్ర ఉంది, చేశారు, సంతోషం, దాంట్లో డౌట్ లేదు. మరి ఇదే మాటను అక్కడ ఎందుకు నిలబెట్టుకోవట్లేదని ఇలా గ్రామ వాలంటీర్లు అడుగుతున్నారు. మాకు కూడా మాట చెప్పారు కదా పబ్లిక్లో అని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. మరి వాళ్ళకు కూడా ఇలా మెయిల్ చేయాలి, వాళ్ళకి ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకోవడం కాదు, దాని మీద మాటే మాట్లాడలే చంద్రబాబు నాయుడు గారు. ఎస్, నేను అన్నాను, ఇవాళ చేయలేకపోతున్నాను అని కనీసం చెప్పట్లే. ఆయన అన్న వీడియోలు, ఆడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిపైన 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అత్యంత సీనియరు, మాట అన్న నేను ప్రజలలో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల సాక్షిగా నేను మాట చెప్పిన కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలా, లేదా నిలబెట్టుకోలేకపోతే ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నామో కనీసం చెప్పే ప్రయత్నం అనే చేయట్లే.
ఇక్కడేమో నేను మాట నిలబెట్టుకున్నాను, ఆంధ్రజ్యోతి ఈనాడు రాసిని మాట నిలబెట్టుకోండు, వాస్తవం దీంట్లో డౌట్ పడొద్దు, నిలబెట్టుకోండు, అనివార్యంగా నిలబెట్టుకోవాలి కూడా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి. మరి అక్కడ ఎందుకు మాట నిలబెట్టుకోవట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఏం చెప్తారు, ఆ మాటకి ఏం చెప్తారో చూడాలి. ఎమ్మెల్యే రువాబట విచక్షణ మరిచి నోటి దురుసు, రెవెన్యూ సీనియర్ అధికారులపై అసెంబ్లీ ఆడలో చిందులు, కబ్జా క్రమబద్ధీకరణ కోసం ఒత్తిళ్లు, కుదరదని చెప్పడంతో ఆక్రోశం, 5 నిమిషాలు ఆకుండా దూషణలు, అడ్డుకున్న మంత్రిపైన అదే దూకుడు, గట్టిగా చురకలంటించిన మంత్రి, ఎమ్మెల్యేపై సీఎంకు నిఘా సమాచారం, మంత్రిని పిలిపించి ఆరాధీసిన సీఎం. నేను చెప్పింది చేయాల్సిందే, ప్రభుత్వ స్థలాన్ని అడ్డగోలుగా ఆక్రమించుకొని భారీ భవంతి నిర్మించుకున్నా సరే దాన్ని క్రమబద్ధీకరించాల్సిందే, ఇది ఆ ఎమ్మెల్యే తీరు. అలా కుదరదని చెప్పినందుకు ఆయన రెచ్చిపోయారు. అసెంబ్లీలో 2 సీనియర్ రెవెన్యూ అధికారులపై గొడవకు దిగారు. నా మాటే వినరా, నా పనులు చేయరా అంటూ దూషించారు. ఇది సరైన పద్ధతి కాదని నిలువరించిపోయిన ఒక కీలక మంత్రి పైన ఎమ్మెల్యే నోరు బారేసుకున్నారు. విజయవాడ నగరంలో నగర కేంద్రీకృతంగా సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే వైఖరితో సీనియర్ అధికారి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గురువారం శాసనసభ వైపు కూడా రాలేదని, కార్యాలయానికి వెళ్ళలేదు అని చెప్పి ఎమ్మెల్యే రువాబట. మరి ఆ బాబు ఎవరు అంటే ఇండైరెక్ట్గా బాబు అని రాసిండు ఆంధ్రజ్యోతి పేపరు. తెలుగుదేశం కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అట. ఆయన రెవెన్యూ అధికారులపైన రువాబు చేస్తున్నాడట. ఏంటంటే దాంట్లో 150 గజాలు అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న పేద ప్రజలకు సంబంధించి క్రమబద్ధీకరిస్తున్నది ప్రభుత్వం. కొంత నామినల్ ఫీజు తీసుకొని వాళ్ళకి పట్టాలు ఇస్తుంది. ఆ పట్టాలు ఇచ్చే దాంట్లో ఎమ్మెల్యే కూడా ఒక 900 గజాలకు సంబంధించిన ప్లాట్కి పట్టా ఇవ్వండట. ఇది లేదు సార్, 150 గజాలకి 150 లోపు ఉన్న వాళ్ళకి, పేద ప్రజలకు ఇచ్చేది, ఇది బీపీఎల్ బిలో పవర్టీ లైన్ లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చే పట్టాలు ఇవి. మీరు తీసుకున్న 900 గజాల్లో ముగ్గురు పేరు మీద ఉందంటే 300 గజాలు, అది ఎలిజిబిలిటీ రాదు, దాన్ని అక్రమంగా మేము చేయలేము, క్రమబద్ధీకరణ చేస్తే మాకు ఉద్యోగాల మీదకి వద్దంటే, నేను చెప్తేనే చేయవా, నా పనే చేయవా, నీ సంగతి చూస్తా అని ఇక నోటుకు వచ్చినట్టు దూషించినట. అక్కడనే ఉన్న కీలక మంత్రి వచ్చి ఏంది అది అధికారులట తిట్టం, రెవెన్యూలో పెద్ద అధికారులట వాళ్ళు, పద్ధతి కాదంటే ఆయన కూడా లెక్క చేయకుండా మాట్లాడిండట. ఈ వ్యవస్థ మొత్తం, ఈ ఇష్యూ మొత్తం అసెంబ్లీలో జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి దాకా పోయిందట. ముఖ్యమంత్రి ఆ మధ్యలో ఉన్న మంత్రి ఎవరు ఆయన పిలిచి అడిగినాడు ఏం జరిగిందని. ఇది జరిగిందని చెప్తే ఎమ్మెల్యేని పిలిపిద్దాం మాట్లాడదామని చెప్పిండట. ఆ ఎమ్మెల్యేని పిలిపియడం మాట్లాడడం ఏముండదు, ఉట్టిదే ఇదంతా. ఎందుకంటే గతంలో చూసిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి బండ బూతులు తిట్టిండు, అధికారులను తిట్టిండు, ప్రజలను తిట్టిండు, వాళ్ళ తోటి బీజేపీ ఎమ్మెల్యేని తిట్టిండు, అందరిని తిట్టిండు. పిలిచి మాట్లాడుతున్నాను, పిలిచారు, మాట్లాడారు, ఎవడికి తెలియదు, ఏం చెప్పిండో కూడా తెలియదు. ఇక ఏడ కూడా అట్లే ఉండదు. ఈ రోవాబ్ ఎమ్మెల్యే ఎవరు అనేది ఆంధ్రజ్యోతి చెప్పాలి. మరి ఈ బాబు ఎవరు అనేది, ఆ బాబు పేరు చెప్పడానికి సంజాయిస్తుంది ఆంధ్రజ్యోతి. మరి ఆ బాబు పేరు ఎందుకు రాయలేకపోయారు, అది అందరికీ తెలిసిందే, ఓపెన్గా జరిగింది అసెంబ్లీలో. ఎందుకు రాయారు అంటే తెలుగుదేశం పార్టీ కూటమిలో ఇంకో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళ పరువును బజారును పడేయటం ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళు చేసిన తప్పుని చెప్పడు బయటికి. వాళ్ళు చేసిన తప్పును పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది అయింది కదా, ఆయన ప్రొటెక్షన్ చేయడానికే ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతి అనేది నీకు ఇది ఉదాహరణ. ఇది ఆ బాబు, మరి ఆ బాబు పైన ఈ బాబు ఏం చర్య తీసుకుంటారో చూడాలి. రైట్. ఆంధ్రప్రభ వర్గీకరణ చారిత్రాత్మకం, నా పూర్వజన్మ సుకృతం, అంతరాలు తొలగిస్తాం, అసెంబ్లీలో హర్ష ధ్వనుల మధ్య వర్గీకరణ బిల్లుకు ఆమోదం. 2026లో జనగణన తర్వాత జిల్లాల వారీగా వర్గీకరణ, అప్పటి వరకు రాష్ట్ర యూనిట్గా అమలు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. 59 కులాలు 3 కేటగిరీలు. అత్యంత వెనకబడిన కులాలుగా రెల్లి, దాని 12 ఉపకులాలు. వెనకబడిన వర్గాలుగా మాదిగలు 18 ఉపకులాలు. సాపేక్ష వెనకబాటు వర్గాలుగా మాలలు, దాని 29 ఉపకులాలు. మొత్తం 12, 18, 29 కులాలుగా గ్రూపులు విభజించారు. గ్రూపు 1లో అత్యంత అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నట్టు ఎస్సీ కులాలుగా 12 ఉపకులాలు రెల్లితో పాటు, ఇక వెనకబడిన కులాలు బ్యాక్వర్డ్ క్లాసులుగా 18 ఉపకులాలు మాదిగలతో పాటు, సాపేక్షిక వెనకబాటు వర్గాలుగా మాలలు 29 ఉపకులాలు. వీళ్ళని ఇట్లా చేసి వీళ్ళకేమో ఈ రెల్లి గ్రూప్ 1కి 1% ఇచ్చారు, గ్రూప్ 2కి 6.5, గ్రూప్ 3కి 7.5 ఇచ్చారు. ఇగో ఇచ్చిండు 2కి 6.5, 7.5, 1 అని. దీంట్లో 100 రోస్టర్ పాయింట్లు ఉన్న దాంట్లో మాలలకు 8 వస్తాయట, మాదిగలకు 6, రెల్లికి 1. 200 రోస్టర్లు ఉన్న దగ్గర అయితే మాలలకు 7 వస్తాయి, మాదిగలకు 7 వస్తాయి, సేమ్ వస్తున్నాయి, రెల్లికి 1 వస్తుంది. ఇది ఒక వార్త వర్గీకరణ గురించి. వర్గీకరణ ప్రకారం నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇంకోటి, మెగాస్టార్ చేతిలో మెగా అవార్డు,
యూకే జీవిత సాఫల్య పురస్కారం, యూకే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని మెగాస్టార్ చిరంజీవికి అనౌన్స్ చేశారు. వాళ్ళ పార్లమెంట్ సాక్షిగా నిన్న ఆ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. బ్రిటన్ పార్లమెంట్లో అందుకున్న చిరంజీవి అన్నకు తమ్ముడి అభినందనలు. అన్నయ్య చిరంజీవిని తండ్రిగా భావిస్తానంటూ అంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్ చేసిండు. మెగాస్టార్ చిరంజీవి గురించి నేను అన్నయ్య లెక్క చూడను, తండ్రి లెక్క చూస్తా అని ఎమోషనల్ ట్వీట్ చేసిండట. ఆయనకు అవార్డు వచ్చింది, లైఫ్ టైమ్ అచీవ్మెంటు, లండన్కి సంబంధించి. సభలో లేరు, సంతకాలు ఎలా చేశారు? అసెంబ్లీ రికార్డులు వైసీపీ ఎమ్మెల్యేల సంతకాలపై అనుమానాలు. స్పీకర్ దృష్టికి తెచ్చిన సీఎం చంద్రబాబు. దొంగచాటుగా సంతకాలు చేయాల్సిన కర్మేంటి? జీతాలు తీసుకుంటూ సభకు రాకపోవడం తప్పు కాదా? నిబంధనలు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టీకరణ. సభలో లేకుండా సంతకాలు ఎలా చేశారు అని చెప్పి, సంతకాలు బయట చేసి అంటే రిటర్ను అంటే రాతపూర్వకమైన ప్రశ్నలు ఇచ్చి సంతకాలు పెట్టిపోయారట. దానిపైన చర్చ జరగాలని. రైట్. ఈనాడు చూద్దాం. ఈనాడు బ్యానర్ వేయడం కూడా మాట నిలబెట్టుకోవటమే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట నిలబెట్టుకుంటే ఇలా పెద్దగా రాస్తారు, మరి మాట తప్పిందని అసలు రాయరు. అది బాధ. ఇక్కడ మాట నిలబెట్టుకుంటూ సంతోషం, వాస్తవం కూడా అది. ఇది ఎట్లా రాశారో సంతోషంగా బ్యానర్ వేయటమో, మాట తప్పిన దానికి కూడా రాస్తే ఇట్లా గ్రామ వాలంటీర్లు లాంటి దాంట్లో మాట తప్పిండు చంద్రబాబు నాయుడు గారని ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తే దాన్ని పత్రిక అంటారు, దాన్ని జర్నలిజం అంటారు. దాన్ని రైతులు దీన్ని రాస్తారు. దీన్ని రాసినందుకు అభ్యంతరం, దీన్ని రాయాల్సిందే, దాన్ని కూడా రాయాలి అంటున్నాం. రాస్తే అప్పుడు మీరు జర్నలిస్టులు అన్నట్టు, జర్నలిజం అన్నట్టు, అది ఒక పత్రిక అన్నట్టు, పాంప్లెట్ కాదు అని ప్రజలు నమ్ముతారు. ఇవాళ 2,60,000 కుటుంబాలు రోడ్డును పడితే దానికి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత అయితే, ఆయన మాట తప్పితే, యూటర్న్ తీసుకుంటే, దానిపైన కనీసం మాట్లాడకపోతే, ఒక ప్రధాన పత్రికలుగా ఈనాడు ఆంధ్రజ్యోతి కనీసం దాని గురించి మాట మాత్రం కూడా రాయట్లే. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట మాత్రం కూడా మాట్లాడలే. ఎస్, నేను అన్న కదా నిజమే, ఇది మాట తప్పినట్టు అయింది కదా అనేది కూడా లేదు. ఇది మాట నిలబెట్టుకున్న కథ. ఇది ఆంధ్రజ్యోతి ఈనాడు రాసినవి. ఉద్యమ ఆద్యుడు మందకృష్ణ, రూపకర్త చంద్రబాబు, ఫలప్రదాత మోదీ. ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్గా అమలు చేస్తేనే అందరికీ న్యాయం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిండు. ఉద్యమ ఆద్యుడేమో మందకృష్ణ అట, రూపకర్త చంద్రబాబు, ఫలప్రదాత మోదీ. పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త చిక్కు తెచ్చిపెట్టండి చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు రూపకర్త అనడం అంతవరకు బాగానే ఉంది, మళ్ళీ తెచ్చి మోడీని పెట్టిండి ఏందని ఆయన బాధ. ఫలప్రదాత అంటే ఈ ఫలాన్ని ఇచ్చింది ఎవరు అంటే మోడీ అని చెప్పకనే చెప్పిండు. మోడీ ఆడిచ్చినట్టు ఎట్టిచ్చినట్టు మరి ఎందుకు చెప్తుండే పవన్ కళ్యాణ్ గారు అర్థం కావట్లే. దీంట్లో మోడీ పాత్ర ఏంది? ఒకవైపు మందకృష్ణ మాది కూడా అదే చెప్తాడు, మోడీ బీజేపీ సహకారం వలన వర్గీకరణ వచ్చిందని. ఎక్కడ మోడీ బీజేపీ సహకారం చేసింది? ఇది ఇచ్చింది కోర్టు కదా. అంటే కోర్టు జడ్జిమెంట్ని మోడీ బీజేపీ ప్రభావితం చేస్తుందా? చేయలేదు కదా. కోర్టు అనేది అటానమస్ కదా. మరి ఎక్కడ మోడీ ప్రదాత ఎప్పుడైతుడు? ఫలప్రదాత పార్లమెంట్లో చట్టం చేసి చట్టం ప్రకారం వర్గీకరణ చేయాలి అని ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దానికి మోడీ కారణం అవుతాడు. వాస్తవం అది. అది కాకుండా ఇవాళ ఇది తీసుకొచ్చి ఇప్పుడు జమిలీ ఎన్నికలపైన చర్చ జరుగుతుంది. ఒకవేళ రేపు జమిలీ ఎన్నికలపైన చట్టం చేస్తే అది మోడీ ఇది చేసినట్టు అయింది, లేదు ఇంకోటి ఏదో చర్చ జరిగింది దానిపైన ఏది చేసినా ఇప్పుడు చట్టం చేయాలి కదా. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒక చట్టం 2005లో తెచ్చింది. అది వాళ్ళు తెచ్చినట్టు చట్టం. అది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని ఒక చట్టం తెచ్చింది, అది ఒక చట్టం. ఉపాధి హామీ చట్టం అని ఒక చట్టం తెచ్చింది, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము. ఇవన్నీ చట్టాలు అంటారు. దీనికి రైట్ టు ఎడ్యుకేషన్ అని ఒక చట్టం తెచ్చింది 2009లో. ఇది యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు. అట్లే ఎన్డీఏ ప్రభుత్వం కూడా మోడీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం తెస్తుంటే ఫలప్రదాత అయ్యాడు. మరి ఆయన పేరు తీసుకోండి ఏనేందుకు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అన్నాడు బాగానే ఉంది రూపకర్త అని, ఉద్యమానికి ఆద్యుడు మందకృష్ణ గారు అన్నాడు బాగానే ఉంది, వాళ్ళిద్దరు వాస్తవంగా ఆద్యుడు మందకృష్ణనే. మరి ఈ మూడో పేరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థం కాని ప్రజలలో. మరి నీ ప్రాబల్యం కోసం, ఆయన మెప్పు పొందడం కోసం మోడీ అనడు, కానీ ఎస్సీ వర్గీకరణ ఫలప్రదాత మోడీ అని చెప్పిండు. కొత్త తలనొప్పి తెచ్చిండు. దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు సభకు రాకుండా ముఖం చాటేస్తున్నారు. దొంగచాటుగా సంతకాలు పెట్టాల్సిన కర్మేంటి? ఎన్నుకున్న ప్రజలకు తలవంపులు తెచ్చేలా ప్రవర్తించొద్దు. సభాపతి అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తిండట. దొంగల్లాగా వచ్చి ఎందుకు సంతకాలు పెట్టిపోతున్నారు? ఎన్నుకున్న ప్రజలకి తలవంపులు తేవద్దు.
దొంగచాటుకి ఎందుకు వచ్చిపోవాలి అని చెప్పి ఆయన చెప్తుండు. జగన్ వైఖరి వల్లే వైకాపాకి రాజీనామా చేసిన త్వరలో తెదాపాల తీరుతా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. ఆయన మర్రి రాజశేఖరు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండు. ఎందుకు చేసినావు అంటే జగన్ వైఖరి వలన అంటున్నాడు. అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేస్తే జాయిన్ అయినా అని చెప్పట్లే, అది చెప్పరు కదా, అది చెప్పకుండా ఇది చెప్తారు. ఇక సహజం, ఎవరైనా పార్టీ అధికారం పోగానే ఈ కథ స్టార్ట్ అయింది. ఇది ఈనాడుకు సంబంధించి రైట్. దిశ పేపర్ బెట్టింగ్ కేసులో టాలీవుడ్ బిగ్ షాట్స్. రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్పై ఎఫ్ఐఆర్. మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, యాంకర్ శ్యామల పైన కూడా మొత్తం 25 మందిపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. బెట్టింగ్ ప్రమోషన్ కేసులో కదులుతున్న టాలీవుడ్ డొంక. బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోషన్ కోసం వీళ్ళంతా పనిచేశారట. రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు మొత్తం బిగ్ షాట్స్ అంటుండ్రు. ఇందులో ఆమె మంచు లక్ష్మి ఉంది, నిధి అగర్వాల్ ఉందట. యాంకర్ శ్యామల పైన కూడా మొత్తం 11 మంది కేసు అన్నారు. ఇప్పుడు 25 మంది అయ్యారట. మియాపూర్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో కేసు నమోదైంది. దాంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఇరుక్కున్నాయి. మొత్తానికైతే బెట్టింగ్ కేసు టాలీవుడ్ మెడకు చుట్టుకుంది. మొత్తం టాలీవుడ్ మెడకి చుట్టుకొని బిగిస్తుంది. దీంట్లో ఎంతమంది ఇంక వస్తారు బిగ్ షాట్స్ అనేది తెలవాలి. రైట్. ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.